నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీమద్ ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సేవా కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జానకమ్మ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ, జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెంచలబాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీ వచ్చే నెల 15వ తేదీ జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండి చేయడానికి 18 మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు 1983లో అనివార్య కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ 2007 దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ 2007 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది, నాగుల పుట్టు ఉంది. ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా 1వ తేదీ, 5వ తేదీ, 11వ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ 18 మంది ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వ తేదీన జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని, అదేవిధంగా ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఒక విశేషమైనటువంటి దేవస్థానం. మిగతా అన్ని దగ్గర జరిగినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం నందు 21 రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానాల వరకు 9-10 రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. 1983లో ఆగిపోయినటువంటి ఈ ఉత్సవాలు 2007లో పునఃప్రారంభం అవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ ధర్మరాజ దేవస్థానం మూలాపేటలో ఇక్కడ చైర్మన్గా నేను ఎన్నికైన సందర్భంగా వేలూరు పెంచిలబాబు నేను ఇక్కడ పొంగూరు నారాయణ గారి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సలహాలతో కమిటీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే అగ్నికుల క్షత్రియులలో నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. నా మ్యారేజ్ అయింది ఇక్కడే, మా నాన్న మ్యారేజ్ అయింది ఇక్కడే. ఈ అవకాశం కూడా నాకు రావడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఈ బ్రహ్మోత్సవాల్లో నేను పరిపూర్ణంగా వినియోగించి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా చేసేదానికి మా టీంని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని చేస్తానని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జై హింద్.